సింప్లిఫికేషన్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఏదర్ ప్రిలిమ్స్లో కావచ్చు, అలాగే మెయిన్స్లో కావచ్చు. సో ఈ రెండిట్లో సింప్లిఫికేషన్స్ మీద క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ. సో మెయిన్స్లో చూసుకున్నట్టయితే ఈజీగా 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ప్రిలిమ్స్లో తీసుకున్నట్టయితే మోర్ దాన్ 10+ క్వశ్చన్స్ అనేవి సింప్లిఫికేషన్స్ మీద ఉంటాయి. సో ఇవి చాలా ఈజీ చేయడానికి. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే డిఫికల్టీ కాదు, కావాల్సిందల్లా మనకి స్పీడ్ కావాలి. ఆ సింప్లిఫికేషన్స్ ప్రాబ్లం చూడడానికి ఈజీగానే ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి, చేసేయచ్చు మనం. కానీ అది కాదు మనకు కావాల్సింది. దాన్ని ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాము అనేది మనకి కావాలి. సో ఆ ఫాస్ట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఆ స్పీడ్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఏమేమి కావాలి, అసలు మీరు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీకే ఐడియా వస్తుంది. వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ యాస్పిరెంట్. నేను మీ భాష. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ థింగ్ ఈజ్ BODMAS. సో సింప్లిఫికేషన్స్ని మనం సాల్వ్ చేయాలంటే మనకి BODMAS రూల్స్ అనేది తెలియాలి. సో BODMAS అనేది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ జస్ట్ ఎ వర్డ్. తర్వాత మీకు తెలియాల్సిందంటే B అంటే ఏంటి, బ్రాకెట్. O అంటే ఆర్డర్, అంటే పవర్ కానీ, స్క్వేర్ కానీ, క్యూబ్ కానీ, ఇలాగ. D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే అడిషన్, S అంటే సబ్స్ట్రాక్షన్. సింపుల్. ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఇలా ఉంది. సో 2 + 4 × 10 / 5 ఉంది. సో దీన్ని మీరు సాల్వ్ చేయాలి. సో దీన్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ 2ని 4తో యాడ్ చేస్తారా? 2ని 4 యాడ్ చేసి దాన్ని ఇంటూ 10తో మల్టిప్లై చేసి ఆ 10ని 5తో డివైడ్ చేస్తారా? లేదా ఫస్ట్ 4 10ని ఇది మల్టిప్లై చేసి దాన్ని డివైడ్ చేసి యాడ్ చేస్తారా? లేదా దీన్ని 2కి యాడ్ చేసి డివైడ్ చేస్తారా? దెర్ ఆర్ మల్టిపుల్ పాసిబిలిటీస్, రైట్? సో ఈ మల్టిపుల్ పాసిబిలిటీస్, ఈ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేసేదే BODMAS అనమాట. సో మనకి ఇలా ఏ ఆర్డర్ అయితే ఉందో ఆ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి BOD చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ఏముంది, డివిజన్ అనేది ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి అడిషన్ ఉంది, అలాగే మల్టిప్లిఫికేషన్ ఉంది, అలాగే డివిజన్ ఉంది. సో BODMASలో ఫస్ట్ ఏం వచ్చింది, D వచ్చింది. అంటే ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్ లేదు, నేమ్ పెట్టిన తర్వాత. సో ఇది ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. సో 10/2 ఎంత, 10/5, ఇక్కడ 2 అవుతుంది. సో తర్వాత మనం ఏం చేయాలి, BODMASలో D అయిపోయింది. నెక్స్ట్ BODMASలో మనకి M వచ్చింది, ఈ ఆర్డర్లో పోతుంటే. తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 × 2 ఎంత, 8 అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో +2, అప్పుడు మనకి ఏమవుతుంది, 10 అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి, 10. సో ఇదొక బేసిక్స్ అనమాట, BODMAS ఎలా చేయాలి అనేది. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూసుకుందాం. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో నేను ఇక్కడ BODMAS అని రాస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే మనకి ఆర్డర్ BODలో ఫస్ట్ మనకి O వచ్చింది. O అంటే ఆర్డర్, అంటే పవర్, క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ 2² ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ సాల్వ్ చేద్దాం. కాబట్టి 4. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. కాబట్టి డివిజన్ ఏముంది, ఈ 2 ఉంది. కాబట్టి ఇది ఏం చేయాలి, 6. 36/6 ఎంత అంటే 6. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఎక్స్ప్రెషన్ ఇది అవుతుంది. ఓకే, తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 6 × 4 24. నెక్స్ట్ ఇది యాడ్ చేయడం, మైనస్ చేయడం, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ద ప్రాసెస్. ఓకే, సో ప్రతిసారి మీరు BODMAS రాసుకొని ODM అనేది మనం ఏది ఫస్ట్ వస్తుంది అనేది చూసుకోవాలంటే అక్కర్లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోండి, డివిజన్ అనేది ఫస్ట్ చేయండి, తర్వాత మల్టిప్లికేషన్ చేయండి. సో ఫస్ట్ ఈ 2. ఆ తర్వాత మీకు అడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేసుకున్నా వచ్చేస్తుంది, ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఇది సాల్వ్ చేద్దాం. సో ద సెకండ్ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ Bలో బ్రాకెట్ అనేది ఉంది. సో కాబట్టి బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇది ఎంత, 3 వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇది మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇది ఎంత వస్తుంది, 24 వస్తుంది. సో ఈ వాల్యూ ఎంత, 24. ఓకే, తర్వాత డివిజన్ 72 / 24 ఎంత, 3. కాబట్టి 3 + 3 ఎంత, 6. కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. దట్స్ ఆల్ ది థర్డ్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఎక్స్ప్రెషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ బ్రాకెట్లో ఉండేదాన్ని మనం సాల్వ్ చేయడానికి చూడాలి. సో బ్రాకెట్లో ఇది ఉంది. ఓకే, సో బ్రాకెట్లో ఫస్ట్ డివిజన్. కాబట్టి 18 / 3 ఎంత, 6 వస్తుంది. 6 × 2 ఎంత, 12 వస్తుంది. ఓకే, తర్వాత √144 ఈజ్ నథింగ్ బట్ 12. సో ఇది 12 వస్తుంది. ఇక్కడ 7 వస్తుంది.
సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 17 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 17. సో ఇవి బేసిక్స్ అనమాట. సో బర్డ్ మాస్ అనేది బేసిక్స్, సింప్లిఫికేషన్స్ని సాల్వ్ చేయడానికి ఒక ఫౌండేషన్ లాంటిది. కానీ ఈ సింప్లిఫికేషన్స్ని మనం ఫాస్ట్గా చేయాలి అంటే మనకి కావాల్సింది స్పీడ్. ఆ స్పీడ్ ఎలా వస్తుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యాలిక్యులేషన్స్. సో మీరు అడిషన్స్ కావచ్చు, ఓకే, సబ్ట్రాక్షన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, డివిజన్స్ కావచ్చు, ఇవంతా కూడా మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. సో ఇవేంటి, సింపులే కదా, అడిషన్ సింపులే కదా మాకు వచ్చు అని మీరు అనొచ్చు. కానీ బట్ దెర్ ఆర్ సమ్ ట్రిక్స్, కొన్ని ట్రిక్స్ అనేవి ఉన్నాయి. సో కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మెథడ్స్ని యూస్ చేసుకొని మీరు ఇంకొంచెం ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ ట్రిక్స్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అడిషన్స్. అడిషన్స్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం. సో చిన్నప్పటి నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే ద రైట్ సైడ్ నుంచి మనము యాడ్ చేయడం నేర్చుకుంటాం. ఇప్పుడు 7 + 8 ఎంత 15, ఇక్కడ 1 యాడ్ అవుతుంది, తర్వాత ఇవి యాడ్ చేసి 85 అని రాస్తాం. ఓకే, ఇది మనము రాసేదానికి బాగుంటుంది. ఓకే, రాసేదానికి బాగుంటుంది. బట్ ఇన్ మైండ్ క్యాల్కులేట్ చేయాలంటే, సో మీరు మైండ్లో క్యాల్కులేట్ చేయాలంటే ఈ టెక్నిక్ అనేది అంతగా హెల్ప్ అవ్వకపోవచ్చు. బట్ ఈ టెక్నిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నేర్చుకోవాలి. కానీ దెర్ ఇస్ అనదర్ మెథడ్ అనమాట. సో ఆ మెథడ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి క్యాల్కులేట్ చేయడం. సో అది ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఓకే, సో ఈ 47 38 ఉంది కదా, ఈ 47ని 38ని దీన్ని మనం 40గా అనుకుందాం. అంటే దీంట్లో 40 ఉంది, 7 ఉంది, అలాగే దీంట్లో 30 ఉంది, 8 ఉంది. ఓకే, మీరు మైండ్లో 40 30 యాడ్ చేయండి, 70. నెక్స్ట్ 7 8 యాడ్ చేయండి, 15. ఆ 70 ఈ 15ని యాడ్ చేయండి, 85. కాబట్టి ఆన్సర్ ఎంత, 85. ఇదంతా కూడా మీరు పెన్ను పెట్టకుండా చేయాలి. ఓకే, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ కనిపించి పెన్ను పెట్టకుండానే చేయాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కనిపించాయంటే అసలు పెన్ను పెట్టకూడదు, అంతా మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాంక్ ఎగ్జామ్స్లో మెయిన్గా మైండ్ క్యాలిక్యులేషన్సే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో ఈ టెక్నిక్ అనేది, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి టెక్నిక్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం అనేది మనం మైండ్తో ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, సిమిలర్గా ఇది చూసుకున్నాం అనుకోండి, సిమిలర్గా దిస్ వన్ చూసుకున్నాం అనుకోండి. సో 50 20 70, 70 + 15 సేమ్ 85. సో మైండ్లో క్యాలిక్యులేట్ చేయడాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి ఈ మెథడ్ని యూస్ చేసి. సో మీరు ఈవెన్చువల్లీ మీరు ప్రాక్టీస్ చేస్తుండగా మీకు స్పీడ్ అనేది అదే ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ నెంబర్స్ కనిపించాయి, సో లైక్ దీస్ థింగ్స్. సో బిగ్ నెంబర్స్ కనిపించినప్పుడు కూడా సేమ్ ఇలాగే చేసేయచ్చు. మీరు 400 300 ఎంత 700, నెక్స్ట్ 90 20 ఎంత 110, 87 ఎంత 15. కాబట్టి ఎంత, సో 810 15 825 ఇలా అనమాట. సో మీకు ఇది ఎస్పెషల్లీ ఈ మెథడ్ అనేది ఎక్కడ హెల్ప్ అవుతుందంటే మీకు డేటా ఇంటర్ప్రిటేషన్లో మెయిన్స్ లెవెల్ ఉంటాయి. ఓకే, సో మెయిన్స్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకు ఒక 3 కాలమ్స్ ఇచ్చింటాడు, ఇక్కడ నెంబర్ ఇచ్చింటాడు, ఇక్కడ నెంబర్ ఇచ్చింటాడు, ఇక్కడ నెంబర్ ఇచ్చింటాడు. సో ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది మీరు కనుక్కోవాలి. సో అలాంటప్పుడు మీరు సింపుల్గా రాసుకొని యాడ్ చేసి బై 3 చేస్తే అవ్వదు పని. ఓకే, సో మీరు డైరెక్ట్ అక్కడ చూసారా, చూడంగానే అవి చూస్తుండగానే మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయాలి. మైండ్లో క్యాలిక్యులేట్ చేసి బై 3 వేసేసి మీరు యావరేజెస్ అనేది కనుక్కోగలగాలి. ద క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద సింప్లిఫికేషన్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎవ్రీ ఎంటైర్ క్వాంట్ సెక్షన్లో మీకు బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి క్యాలిక్యులేషన్స్ అనేది ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో దానికి మీకు కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్. సో మీరు మైండ్లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సిమిలర్గా ఇది చూసుకున్నట్టయితే 300 500 ఎంత 800 వచ్చింది, దాన్ని అట మైండ్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 40 80, ఓకే ఫస్ట్ డిజిట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూస్తున్నాను, 40 80 ఎంత 120, 7 6 ఎంత 13, 120 13 ఎంత 133. ఇంతకుముందు 800ని పక్కన పెట్టుకోమన్నాను కదా, ఆ 800 123 ఎంత 923. ఇక్కడ ఏమవుతుంది 923. ఇదంతా మైండ్లోనే జరిగిపోవాలి. ఓకే, సో దట్స్ హౌ యూ షుడ్ డూ అడిషన్స్. ఓకే, అడిషన్స్లోకి వచ్చేసరికి ఇదొక మెథడ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్స్. సో ఈ సబ్ట్రాక్షన్స్ మనకు ఒక మెథడ్ ఉంది. సో అదేంటంటే 63 29 ఇలా ఉందా, దీన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 63లోంచి 29ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ 9 ఉంది, ఈ 9కి మనం ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది అనేది మనకి తెలియాలి. ఓకే, అదేంటి 9లో నుంచి మైనస్ చేస్తే కదా 3 వస్తుంది అని మీరు అడగచ్చు. కానీ 9కి మనం 4 యాడ్ చేస్తే 13 వస్తుంది, 13లో 3 ఉంది కదా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేస్తే ఏమొస్తుంది 13 వస్తుంది, 3 కాదు. కాబట్టి ఇక్కడ 3 ఉంది, 1 అనేది ఇక్కడ ఉంటుంది.
ఆ 1 అనేది ఏం చేస్తుంది అంటే ఇది తీసేసుకుంటుంది. ఇది తీసేసుకొని ఏమవుతుంది 5 అవుతుంది. 6 - 1 5 అవుతుంది. నెక్స్ట్ ఇది చేయడమే 3 34. ఓకే, సో ఇదొక మెథడ్ అనమాట. సో సిమిలర్గా ఇంకోటి కూడా చెప్తాను చూడండి. 84 - 47. సిమిలర్గా 7కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది? 7 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 14 వస్తుంది. కాబట్టి 7 రాశాను. ఓకే, సో 14 అంటే 1 ఉంటుంది ఇక్కడ. ఆ 1 అనేది ఇది తీసేసుకుంటుంది, అంటే మింగేస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది 7 అవుతుంది. నెక్స్ట్ 4కి 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి 37 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ద నెంబర్ సిరీసెస్ కావచ్చు, వీటిలో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ టెక్నిక్ అనేది నేర్చిపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవే ప్రాబ్లమ్స్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, 63 - 29 అనేది ఉంది. 63 - 29 అంటే మనం దీన్ని ఇంకోలా ఎలా చూడాలంటే 29కి ఎంత కలిపితే మనకి 63 వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ 29కి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 30గా అనుకోండి. 1 యాడ్ చేస్తే 30 వస్తుంది. 30కి 63 ఎంత కలపాలి? 63 రావాలంటే 33 కదా. ఈ 33 ఒకటి, ఈ ఒకటి 34 అంతే ఆన్సర్. సో ఇదంతా ఏదైతే చెప్పానో ఇదంతా మీరు మైండ్లో చేయాలి, నాట్ ఇన్ ద పెన్. అసలు పెన్ పెట్టకుండా మైండ్లో చేయాలన్నమాట. సో మైండ్లో చేసేదానికి ఈ టెక్నిక్. ఓకే, సిమిలర్గా ఇది చూసుకున్నట్టయితే 47 - 84. 47ని నేను 50గా అనుకుంటా, అంటే 3 గ్యాప్ ఉంది. ఓకే, 50కి ఎంత యాడ్ చేస్తే 84 వస్తుంది? 34. ఓకే, ఈ 34 3 యాడ్ చేస్తా 37. ఆన్సర్ ఏమవుతుంది? 37 అవుతుంది. సిమిలర్గా ఇది కూడా అంతే. దీన్ని 40గా అనుకుంటాను, కాబట్టి ఇక్కడ 2 గ్యాప్ ఉంటుంది. 40కి ఎంత యాడ్ చేస్తే 72 వస్తుంది? 32. ఈ 32 + 2 ఎంత? 34. కాబట్టి 34 ఇస్ ద ఆన్సర్. సో ఇలా మనము మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. నేను ఏదైతే రాసానో ఇది మీరు రాయకూడదు. ఓకే, నా మైండ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో మైండ్లో క్యాలిక్యులేట్ చేయాలి ఇలాంటివి వస్తే. ఓకే, అండ్ కొంచెం పెద్ద నెంబర్లు వచ్చాయి, లైక్ 502 - 298. సో ఈ పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ చెప్పాను కదా, లైక్ ఎంత యాడ్ చేస్తే మనకి వస్తుంది అనేది. అలాంటి మెథడ్ అనేది పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేసి చూద్దాం. సో 8కి ఎంత యాడ్ చేస్తే 2 వస్తుంది? 4 యాడ్ చేస్తే 2 వస్తుంది, కానీ 12 వస్తుంది. కాబట్టి ఆ 1 అనేది ఇది మింగేస్తుంది. ఇది యాక్చువల్గా 1 అనేది ఇక్కడ 1 ఉంటుందా, ఈ 1 అనేది ఇది మింగేస్తుంది. ఇక్కడ యాక్చువల్గా 50గా కన్సిడర్ చేయండి దీన్ని. 1 మింగేస్తే మనకి ఏమవుతుంది? ఇక్కడ 49 అవుతుంది. ఓకే, ఇంత 204. సింపుల్ రైట్? అలాగనే చేయొచ్చు. లేదా ఈ 298 అనేది 300కి దగ్గరగా ఉంది కదా, డిఫరెన్స్ ఎంత? 2. 300కి ఎంత యాడ్ చేస్తే 202 వస్తుంది? 202 యాడ్ చేస్తే వస్తుంది. ఆ 202 ఈ ఒక 2 మొత్తం ఎంత? 204. ఇలాగైనా చేయొచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ అనమాట. ఇక్కడ కావాల్సింది ఏంటంటే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మీరు చూడంగానే తెలిసిపోవాలి, ఓకే ఇది కొంచెం 300కి దగ్గరగా ఉంది, కాబట్టి మనం ఈ మెథడ్ మైండ్లో క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, మనం ఈ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని మీకు తెలియాలి. సో అది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకే ఈజీ, మీరే చాలా ఫాస్ట్ అయిపోతారు క్యాలిక్యులేషన్స్లో. ఓకే, దట్ ఈస్ ద 2 ways ఆఫ్ డూయింగ్ సబ్ట్రాక్షన్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్టయితే మల్టిప్లికేషన్స్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ బ్రేక్ అండ్ మల్టిప్లై. ఫస్ట్ మల్టిప్లికేషన్స్లో మీరు ఫాస్ట్గా ఉండాలంటే మీకు అట్లీస్ట్ 20 టేబుల్స్ అనేవి మీకు పక్కా వచ్చి ఉండాలి. ఓకే, 20 టేబుల్స్ అనేవి పక్కా వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడు 79 అని చెప్పగానే మీకు తెలిసిపోవాలి, ఓకే 79 ఎంత? 153 అని. ఓకే, మీరు అంత ఫాస్ట్గా ఉండాలి. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 17 × 23 దీన్ని ఎలా చేయాలి? దీన్ని ఎలా చేయాలంటే ఈ 23ని మనం 20 + 3గా అనుకోండి. ఓకే, ఫస్ట్ 17 20s చేయండి. 72s ఎంత? 34. ఒక 0 యాడ్ చేస్తాం, 20 ఉంది కాబట్టి. నెక్స్ట్ 17 3s ఎంత? 51. 391. ఆన్సర్ అయిపోయింది. ఓకే, సో ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ మీరు చేయకూడదు, పెన్ పెట్టకూడదు, మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సిమిలర్గా ఇది చూద్దాం. 47 × 19. ఓకే, 19 40s ఎంత? 680. 19 7s ఎంత? 133. అప్పుడు ఎంత వస్తుంది? 830. సింపుల్ రైట్? సో ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఇలా సాల్వ్ చేస్తే మైండ్ని ఎక్కువ యూజ్ చేయాలి, నాట్ ద పెన్. అదనమాట మెయిన్ ఐడియా. సో అలాంటప్పుడే మనము క్యాలిక్యులేషన్స్ అనేవి ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, సిమిలర్గా ఇది చూసుకున్నట్టయితే 13 × 41. 13 4s ఎంత? 520.
13 ones 13, 533. 533 is the answer. Simple, right? సో ఇది ఒక మెథడ్ అనమాట, బ్రేక్ అండ్ మల్టిప్లై. ఓకే, అండ్ నెక్స్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే ద వేదిక్ స్టైల్ ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇది మీరు తెలిసి పెట్టుకోండి, మీకు ఈజీ అనిపిస్తే చేయండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 37 23 ఉందా మల్టిప్లికేషన్, రైట్? ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 2 మల్టిప్లై చేస్తాం. 3 2s ఎంత 6, ఇట్లా గోడ కట్టుకోండి. నెక్స్ట్ 7 3s ఎంత 21, అది ఈ మూల రాసి ఇక్కడ గోడ కట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే క్రాస్ మల్టిప్లై అనమాట. 3 × 3 9 ప్లస్ 7 × 2 14 ఎంత 23, ఇది ఇక్కడ రాసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ గోడ ఉంది కదా, సో ఈ గోడకి ఇక్కడ ఒకటే ఉండాలి, లెక్క ప్రకారం ఒక నెంబరే మాత్రమే ఉండాలి. ఓకే, ఈ ఒకటి ఉండకూడదు, అంటే ఈ 1 మాత్రమే ఉండాలి. ఈ 2 ఏదైతే ఉందో ఆ 2 దీనికి యాడ్ అయిపోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 25 అవుతుంది, 5 అవుతుంది. ఇక్కడ కూడా ఒకటే ఉండాలి, ఈ 2 ఇటు వెళ్ళిపోవాలి. ఓకే, సో అప్పుడు ఇదేమవుతుంది 8 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది 851 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సిమిలర్గా ఇది కూడా అంతే. ఓకే, 57 × 45 ఇది కూడా చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, ఈ 2 యాడ్ చేయాలి 35, గోడ కట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి. ఓకే, ఎంత 20, గోడ కట్టేసుకోండి. నెక్స్ట్ మధ్యలో క్రాస్ మల్టిప్లై. ఓకే, 25 ప్లస్ 28, సో మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 53 వస్తుంది కదా. సో ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ సేమ్ 5 3 3 6, ఇది యాడ్ చేస్తే 25, 25 6 5 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ ద వేదిక్ స్టైల్. సో ఈ టెక్నిక్ అనేది తెలిసిపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మల్టిప్లయింగ్ బై 11. సో 11తో కూడా చాలా ఈజీ. 7 × 11 ఉందా, 17 × 11. సో ఫస్ట్ ఏం చేస్తారంటే 7 రాసుకోండి, 11 రాసుకోండి, ఈ 2 యాడ్ చేయండి, అంతే 187 అంతే, సింపుల్. 11తో వచ్చిందంటే చాలా సింపుల్. ఓకే, అలాగే మనకి ఈ నెంబర్ చూసుకున్నట్టయితే 3 6 2 యాడ్ చేస్తే ఎంత 9. ఓకే, బాగానే ఉంది. మధ్యలో ఏదైనా పెద్ద నెంబర్ వస్తే ఎలాగా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 49 × 11 వచ్చింది. ఓకే, 4 రాశాను, 11 రాశాను, 4 + 9 ఎంత 13. అలాంటప్పుడు నేను చెప్పాను కదా ఇందాక గోడ అని, ఆ గోడ కట్టుకొని ఇక్కడ 1 అనేది వెళ్ళిపోవాలా. కాబట్టి ఏమొస్తుంది 539 వస్తుంది, అంతే సింపుల్. 11తో అనేది చాలా సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ మల్టిప్లయింగ్ బై 5. సో 5తో ఎలా మల్టిప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి ఇంటూ 5 కానీ కనిపిస్తే మీరు ఏం చేయాలంటే బై 2 చేసి ఇంటూ 10 చేయండి. ఓకే, బై 2 చేసి ఇంటూ 10 చేయండి. మనం ఇది చూద్దాం. ఓకే, 224 × 5 ఉంది. దీన్ని బై 2 చేసి ఇంటూ 10 చేస్తా. బై 2 చేస్తే నాకు ఈజీ తెలుస్తుంది. 224/2 అందులో సగం ఎంత 112, ఒక 0 ఇంటూ 10 అన్నాను కదా, 0, ఇదే ఆన్సర్. వితిన్ అంటే ఇంటూ 5తో చేయడం కంటే ఇలాగా మనకి ఫాస్ట్గా వస్తుంది. సిమిలర్గా ఇది చూసారనుకోండి. ఓకే, దీన్ని బై 2 చేద్దాం. బై 2 చేస్తే ఎంత వస్తుంది 48.5 ఇంటూ 10 అంటే ఎంత 485. సిమిలర్గా ఇది కూడా అంతే 103 × 5. ఓకే, ఇంటూ 5 అంటే మీనింగ్ ఏంటంటే బై 2 చేసి ఇంటూ 10 చేయండి అని, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అది మీకు మీరు చెప్పుకోండి, ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇది చూసుకున్నట్టయితే బై 2 × 10. సో బై 2 ఎంత 51.5 × 10 ఎంత 515 ఆన్సర్. దట్స్ ఇట్. 5తో మల్టిప్లికేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది కొన్ని కేసెస్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంటూ 25. ఓకే, సేమ్ మీకు కానీ క్వశ్చన్లో ఇంటూ 25 ఉంటే ఏం గుర్తుపెట్టుకుంటారంటే బై 4 చేసి ఇంటూ 100 చేయండి. ఓకే, ఇది చూద్దాం. ఓకే, 64 × 25 ఉంది కాబట్టి 64ని బై 4 చేసి ఇంటూ 100 చేస్తున్నా, కాబట్టి ఎంత 1600 ఇస్ ద ఆన్సర్. ఓకే, సిమిలర్గా ఇది కూడా అంతే. ఓకే, 92 ఉంది. సో 92 × 25 ఉంది. ఓకే, సో దీన్ని నేనేం చేయొచ్చు ఇంటూ బై 4 ఇంటూ 100. దీని ఏంటంటే 23 100. అంటే ఇక్కడ ఏంటంటే ఏం లేదు, ఈ 25ని నేను 100/4గా రాసుకుంటున్నాను, అంతే సింపుల్, అంతే. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే సిమిలర్గా ఇందాక 5ని 10/2గా రాసుకున్నాను. ఇక్కడ మనకి 25ని 100/4గా రాసుకున్నాను. ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్స్ అవుతుంది, క్యాన్సిల్ అయ్యి మనకి ఫాస్ట్గా అనేది ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అది 25 గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 9 అలాగే 99. సో వీటితో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 49 × 9ని మనం ఎలా రాసుకోవచ్చు 49 × 10 - 1గా రాసుకోవచ్చా. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు 470 - 47 అంతే సింపుల్. ఏదైతే నెంబర్ ఉందో
ఇంటూ 10 చేసి మైనస్ అదే నెంబర్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3, నెక్స్ట్ ఇది 423 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సిమిలర్గా ఇది కూడా అంతే, 32 × 9. ఓకే, ఇది ఎంత వస్తుందంటే 320 మైనస్ 32 రాసుకుంటాం. సో 2కి 8 యాడ్ చేస్తే 10 వస్తుంది, ఇది ఒకటి మింగేస్తుంది కాబట్టి 28, 288 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇలాగ మనము 9తో ఉంటే చేస్తాం. ఒకవేళ 99తో ఉంటే ఏం చేస్తామంటే ఇంటూ 100 అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తాం. సేమ్ ఇక్కడ 76 × 99ని మనం ఏం చేస్తామంటే 100 - 1గా రాసుకుంటాము. సో 7600 - 76 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా మనము 99తో ఉంటే మనం సాల్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ ఆడ్ ఆర్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 × 3 కానీ, ఓకే, లేదా 23 × 25 కానీ, లేదా 24 × 26 కానీ. అంటే నేను చెప్తున్నా అంటే మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ ఉండి మల్టిప్లికేషన్ ఉండాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి? చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఒక నెంబర్ తీసుకుందాం, అదేంటంటే 33 × 35 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఏం నెంబర్ ఉంది? 34 ఉంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని స్క్వేర్ చేసి -1 చేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, సో 34 స్క్వేర్ ఏమి ఉండాలి? 1156 -1 ఎంత? 1155, అంతే ఆన్సర్. సిమిలర్గా ఇది చూద్దాము. సో ఇక్కడ మధ్యలో ఏముంది? 23 ఉంది. సో 23 స్క్వేర్ -1 ఎంత? 529 - 1 528. 528 ఇస్ ద ఆన్సర్. సి విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది ఆన్సర్ అనేది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమొస్తుంది? 12 వస్తుంది. సో 12 స్క్వేర్ -1 ఎంత? 143 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఇదే టెక్నిక్. దీనికి కావాల్సింది మీకు ఏంటంటే స్క్వేర్స్ వచ్చి ఉండాలి. దట్స్ ఆల్ అబౌట్ ద మల్టిప్లికేషన్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డివిజన్స్. సో డివిజన్స్లో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే డివిజన్ బై 5. ఓకే, సో ఇక్కడ సేమ్ బై 5 ఉంటే ఏం చేయాలంటే ఇంటూ 2 చేసి బై 10 చేయండి, అంతే సింపుల్. మనం ఇందాక ఏదైతే మల్టిప్లికేషన్స్లో చూసామో దానికి ఉల్టా ఉంటుంది అంతే. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? 17 / 5 ఉంటుంది, అంటే మనం ఏం చేయాలి? ఇంటూ 2/10. ఓకే, 17 × 2 ఎంత? 34 /10 ఎంత? 3.4. సో కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది? 3.4 అవుతుంది. సిమిలర్గా ఇది చూడండి, బై 5 ఉంది, దీన్ని మనం ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది? 176 × 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 352/10. సారీ, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది, ఈ 0 క్యాన్సిల్, 352 ఇస్ ద ఆన్సర్. సిమిలర్గా ఇది కూడా. ఓకే, 98 × 2 ఎంత? 196 వస్తుంది. సో 196/10 19.6 ఇస్ ద ఆన్సర్. ఇది డివిజన్ బై 5 ట్రిక్. అండ్ నెక్స్ట్ డివిజన్ బై 25. సేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై 25 ఉంటే ఏం చేస్తామంటే ఈ 25ని మనం ఏం రాసుకుంటామంటే 100/4గా రాసుకుంటాం. కాబట్టి ఇంటూ 4 చేసి బై 100 చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 16 / 25 మనం ఏం చేస్తామంటే ఈ 1600 ఇంటూ 4 చేసి బై 100 చేస్తాం. సో ఆన్సర్ ఎంత? 64. సిమిలర్గా ఇది కూడా అంతే, 2400 ఇంటూ 4 / 100. సో ఇది ఎంత వస్తుంది? 96 వస్తుంది. ఇది చూద్దాం, 3275 / 25 ఉంది. ఓకే, బాగానే ఉంది, కానీ దీన్ని ఇంటూ 4 చేసి బై 100 చేయాలా నేను అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని ఇంటూ 4 చేసి బై 100 చేస్తే అదే పెద్ద తలకాయ నొప్పి అని మీరు అనొచ్చు. కానీ దీన్ని ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలంటే దీన్ని ఎలా రాసుకుంటారు? 3200 + 75గా రాసుకోవచ్చు కదా, బై 25గా రాసుకోండి. ఓకే, సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇంటూ 4/100గా చేయండి. ఓకే, సో 32 × 4 ఎంత? ఇట్స్ 128. సో 128/100, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 128 ప్లస్ నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే 75 / 25 ఎంత? 3. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 131 వస్తుంది. ఓకే, సో మీకు ఏదైతే ట్రిక్స్ ఉన్నాయో అది జస్ట్ బేసిక్స్ అనమాట, దాన్ని మీరు మల్టిపుల్ వేస్లో అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇది డివిజన్ బై 25. అండ్ నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది స్క్వేర్స్ అనేది 1 to 25 అనేది మస్ట్. సారీ, 1 to 25 కాదు, 1 to 50 స్క్వేర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అనమాట, కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. ఓకే, సో అందుకని ఇక్కడ డిస్ప్లే చేశాను, మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే, సో 1 to 50 వరకు నేర్చుకున్నాను నేను, బాగానే ఉంది. ఒకవేళ ఎగ్జామ్లో
ఒకవేళ ఎగ్జామ్లో మనకి లెట్స్ సే 92 స్క్వేర్ అడిగాడు. మరి ఎలాగా నేను ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే దానికి ఒక ట్రిక్ ఉంది. ఓకే, మీరు 50 వరకు నేర్చుకుంటే చాలు, మీరు 50 స్క్వేర్స్ వరకు నేర్చుకుంటే చాలు. ఆ పైన స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా చేసేదానికి ఒక టెక్నిక్ ఉంది. ఓకే, అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లోజ్ టు 50. ఓకే, 50కి కొంచెం క్లోజ్గా ఉంది. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే క్లోజ్ టు 100. నెంబర్ అనేది 100కి క్లోజ్గా ఉంది. ఓకే, సో క్లోజ్ టు 50 కేసెస్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏం తీసుకుందాం, 59 స్క్వేర్ తీసుకుందాం. ఓకే, సో మీరు ఏం చేయాలి అంటే ఈ 59 స్క్వేర్కి 50కి 59కి తేడా ఎంత 9, కాబట్టి 9 స్క్వేర్ ఎంత 81, కాబట్టి 81 ఇలా రాసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ 59కి 25కి తేడా ఎంత చూడండి. 59కి 25కి తేడా ఎంత 25 + 9 34 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాస్తారు 34 రాయండి. కాబట్టి 3481 ఇస్ ద ఆన్సర్ ఫర్ ద 59 స్క్వేర్. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇదే ఆన్సర్. ఓకే, సో మీకు కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఇంకో ప్రాబ్లం తీసి చెప్తాను. లెట్స్ సే 63 స్క్వేర్ తీసుకుందామా. ఓకే, సో 63 స్క్వేర్లో 50కి 63కి తేడా ఎంత 13. ఓకే, 13 స్క్వేర్ ఎంత 169. 169లో మనం 69 మాత్రమే రాయాలి, 1 అని పక్కన పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ 63కి 25కి డిఫరెన్స్ కనుక్కోండి. ఎంత డిఫరెన్స్ 38 ఏమో ఉంటుంది. am I right? ఎస్, 38 ఉంటుంది. కాబట్టి 38 1 ఎంత 39, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 3969 అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, చాలా సింపుల్. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే 50కి ఒకసారి నేను ఇక్కడ రాస్తాను, మీకు మళ్ళీ కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమోనని. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 50కి ఆ నెంబర్కి ఏదైతే ఇచ్చిందో ఆ నెంబర్కి డిఫరెన్స్ కనుక్కొని దాని స్క్వేర్ కావాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 25కి ఆ నెంబర్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఓకే, డిఫరెన్స్ కనుక్కోవాలి. ఈ 2 స్టెప్స్ అనమాట. ఓకే, ఈ 2 స్టెప్స్ని పక్కన రాస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అది క్లోజ్ టు 50. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లోజ్ టు 100 తీసుకుందాం. సో ఈ క్లోజ్ టు 100 అనేది మనకి వేరేలా ఉంటుంది. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 92 స్క్వేర్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏం కనుక్కోవాలంటే 100 - 92 ఎంత 8. 8 స్క్వేర్ ఎంత 64, కాబట్టి 64 ఎటు రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 92 ఉంది చూసారా, ఈ 92లో నుంచి 8ని మైనస్ చేయాలి. ఎంత 92 నుంచి 8ని మైనస్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ 84, రైట్? ఎస్, 84. ఆ 84ని ఇటు రాయాలి, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 8464 అవుతుంది. ఓకే, సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఓకే, లెట్స్ సే 87 స్క్వేర్ తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి 100 - 87 రాసుకోండి. ఓకే, రాసుకుంటే ఎంత వస్తుంది 13 వస్తుంది. ఆ 13 స్క్వేర్ చేయండి, ఎంత 169. కానీ ఇక్కడ మనం 2 నెంబర్స్ మాత్రమే రాయాలి, కాబట్టి 69 1 అని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 18 13 మైనస్ చేయాలి. ఓకే, 87 - 13ని మైనస్ చేయాలి. ఎంత వస్తుంది 87 - 13 74 వస్తుంది. ఓకే, ఆ 74 ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది కదా, కాబట్టి 1 యాడ్ చేస్తాం, కాబట్టి ఏమొస్తుంది 7569 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే 7569. కాబట్టి మీరు మల్టిప్లై చేసి చూసుకోండి, ఇదే ఆన్సర్. ఓకే, సో ఇదొక 2 మెథడ్స్ అనమాట. ఒకవేళ క్లోజ్ టు 50 వస్తే మెథడ్ ఇది, క్లోజ్ టు 100 వస్తే మెథడ్ ఇది. ఓకే, ఈ 2 మెథడ్స్ని ఒకసారి బాగా 2-3 సార్లు 2 to 3 నెంబర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఈజీగా స్క్వేర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి క్యూబ్స్ అనమాట. ఓకే, సో ఈ క్యూబ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 20 క్యూబ్స్ వరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఈ క్యూబ్స్లో మనము బేసిక్గా క్యూబ్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 1 క్యూబ్కి 1 వచ్చిందా డిజిట్ అనేది, అలాగే 2 క్యూబ్కి 8 వచ్చింది, 3 క్యూబ్కి 7 వచ్చింది, 4 క్యూబ్కి 4 వచ్చింది. ఓకే, అలాగే 5 క్యూబ్కి 5, అంటే ఈచ్ నెంబర్కి డిఫరెంట్ ఉంటుంది డిజిట్ అనేది. లెట్స్ సే మనం ఒక క్యూబ్ తీసుకుందాం. సో 79507. ఓకే, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే 7 అనేది ఏ క్యూబ్లో వస్తుంది. ఓకే, 1 క్యూబ్ చేస్తే 7 వస్తుందా, లేదా 2 క్యూబ్ చేస్తే 7 వస్తుందా అనేది మనకు తెలియాలి.
ఓకే. సో, ఇక్కడ మనకి ఫస్ట్ 10 క్యూబ్స్ నేర్చుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే. 3 క్యూబ్‌కి మాత్రమే 7 వస్తుంది. ఇంక దేనికి రాదు అని. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ 3 రాసేసుకోండి. ఓకే. కాబట్టి యూనిట్ డిజిట్ అనేది 3 అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ అనేది ఈ పక్కన డిజిట్ అనేది మనకు తెలియాలి. ఓకే. సో, ఆ పక్కన డిజిట్ తెలియాలి అంటే మనకి ఇక్కడ 79,000 కదా ఇది. ఓకే. లెట్స్ సే మనకి 10 క్యూబ్ మనకు తెలుసు. ఎంత? 10,000. సారీ 1,000. ఓకే. లెట్స్ సే 30 క్యూబ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 30 క్యూబ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 27,000 వస్తుంది. రైట్? ఓకే. నెక్స్ట్ 40 క్యూబ్ క్యాలిక్యులేట్ చేద్దాం. 40 క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 64,000 వస్తుంది. అలాగే 50 క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తే 1,25,000 వస్తుంది. ఓకే. కాబట్టి ఈ నెంబర్ ఏదైతే ఉందో 79,507 ఏదైతే ఉందో ఈ 64,000కి 1,25,000కి మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 43 అవుతుంది. సో, కాబట్టి 43 క్యూబ్ ఎంత అంటే 79,507. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇదే వస్తుంది. ఓకే. సో, ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ అనేది మీకు తెలియాలన్నమాట. ఒక నెంబర్ ఇచ్చేసి దాని క్యూబ్ కనుక్కోమంటే క్యూబ్ రూట్ కనుక్కోమంటే మీకు ఇదైతే తెలిసి ఉండాలి. ఓకే. ఇలా తెలుసుంటే మనం దాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్యూబ్స్ అనమాట. ఓకే. సో, దట్స్ ఇట్ గైస్. ఇవన్నమాట కొన్ని క్యాలిక్యులేషన్ ట్రిక్స్ నాకు తెలిసినవి, నాకు హెల్ప్ అయినవి. సో, మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో, మీరు కూడా తెలుసుకోండి. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్‌గా చేస్తారు. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.